ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల వ్యవహారంపై ఏపీ జేసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు అత్యంత కీలకమైన మరియు సంచలన వ్యాఖ్యలు చేశారు. పెన్షన్ అనేది ప్రభుత్వాలు ఉద్యోగులకు వేసే భిక్ష కాదని, అది వారు దశాబ్దాల పాటు సమాజం కోసం అందించిన సేవలకు గాను పొందే రాజ్యాంగబద్ధమైన హక్కు అని ఆయన కుండబద్దలు కొట్టారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి తన జీవితంలో అత్యంత విలువైన 35 నుండి 40 సంవత్సరాలు సుదీర్ఘ కాలాన్ని ప్రభుత్వ పాలనలో ప్రజల సేవలు ధారపోస్తారని, అటువంటి వారు పదవి విరమణ పొందిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు లేకుండా గౌరవప్రదంగా జీవించడం వారి ప్రాథమిక హక్కు అని గుర్తు చేశారు. ఈ క్రమంలో పెన్షన్ చెల్లింపుల్లో జాప్యం చేయడం లేదా బకాయిలను నిలిపివేయడం ఏమాత్రం సమర్థనీయం కాదని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన చారిత్రాత్మక తీర్పులను ప్రస్తావిస్తూ పెన్షన్ అనేది వాయిదా వేయబడిన వేతనం అని, దానిని సకాలంలో చెల్లించడం ప్రభుత్వ బాధ్యతని బొప్పరాజు గారు స్పష్టం చేశారు. ఉద్యోగి రిటైర్డ్ అయ్యే రోజే ఆయనకు రావాల్సిన గ్రాట్యుటీ, కమ్యూటేషన్, లీవ్ ఎన్కాష్మెంట్ వంటి అన్ని రకాల ఆర్థిక ప్రయోజనాలను ఒకేసారి అందజేసేలా ప్రభుత్వం పక్కా ప్రణాళికతో వ్యవహరించాలని, రిటైర్మెంట్ రోజునే ఆ ఉద్యోగి చిరునవ్వుతో ఇంటికి వెళ్లే పరిస్థితి కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4 లక్షల మందికి పైగా ఉన్న పెన్షనర్లు నేడు అనేక పెండింగ్ బకాయిల కోసం ఎదురుచూస్తూ మానసిక వేదనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా 70 ఏళ్లు పైబడిన వృద్ధ పెన్షనర్లకు ఇచ్చే అదనపు క్వాంటమ్ పెన్షన్ విషయంలోనూ, పాత స్లాబుల పునరుద్ధరణ విషయంలోనూ ప్రభుత్వం ఉదాసీనంగా ఉండటం సరికాదన్నారు. అదనపు పెన్షన్ ప్రయోజనాలను సకాలంలో అందించడం ద్వారా వృద్ధాప్యంలో వారికి అవసరమైన మందులు, ఇతర ఖర్చులకు ఆసరా దొరుకుతుందని వివరించారు. అలాగే ఆశ్రయం లేని వితంతువులకు మరియు విడాకులు తీసుకున్న కుమార్తెలకు ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేయడంలో ఉన్న సాంకేతిక ఇబ్బందులను వెంటనే తొలగించి సామాజిక భద్రత కల్పించాలని కోరారు. మానవతా దృక్పథంతో ఈ సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. కేవలం ఆర్థిక అంశాలే కాకుండా విశ్రాంత ఉద్యోగుల ఆరోగ్య భద్రత గురించి కూడా ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ కార్డులు ఆసుపత్రుల్లో ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదని, నగదు రహిత చికిత్స అందక వృద్ధులు ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఆరోగ్య పథకాన్ని మరింత బలోపేతం చేసి కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా వైద్యం అందేలా ప్రభుత్వం తక్షణమే నిధులు విడుదల చేయాలని ఒత్తిడి చేశారు. విశ్రాంత ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు అందడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన అభిప్రాయపడ్డారు. పెన్షనర్ల ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసం, వారి పెండింగ్ బకాయిల సాధన కోసం తమ సంఘం అలుపెరగని పోరాటం చేస్తుందని బొప్పరాజు గారు ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం తక్షణమే గుర్తించి వారితో చర్చలు జరిపి పరిష్కార మార్గాలను అన్వేషించాలని కోరారు. ప్రభుత్వం ఇకనైనా ఆలస్యం చేయకుండా పెన్షనర్ల హక్కులను కాపాడేలా సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని, లేని పక్షంలో పెన్షనర్లందరినీ ఏకం చేసి ఉద్యమాన్ని మరింత విస్తృతం చేస్తామని బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు ఈ సందర్భంగా హెచ్చరికలు జారీ చేశారు.